అత్యంత ఆదరణ పొందుతున్న #1 ప్రీమియం రేంజ్ బ్యూటీ ప్రొడక్ట్స్ ఏఆర్ఎం పర్ల్ బ్యూటీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. కొంతమంది తను ప్రేమించినటువంటి యువతి కోసం ఎలాంటి పనులకు తెగబడతారో మనం చూసాం. కొంతమంది బైకులు చోరీ చేయడం, ప్రేమించిన యువతిని సంతోషపెట్టడానికి చైన్ స్నాచ్లు చేసినటువంటి ఘటనలు కూడా మనం గతంలో చూసాం. అలాంటి ఒక తాజా ఘటన సొంత కంపెనీలోనే, తను పనిచేస్తున్నటువంటి సంస్థలోనే తన ప్రియురాలి కోసం అక్కడ సంస్థలో చోరీకి పాల్పడి కటకటాల పాలైనటువంటి ఒక సంఘటన. తాజాగా దీనికి సంబంధించిన నిందితుడిని కూడా పట్టుకున్నారు పోలీసులు. సో ఆ వార్తను ఒకసారి పూర్తిగా చదివేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రియురాలి కోసం సొంత సంస్థకే కన్నం, నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు. ప్రియురాలి కోసం సొంత సంస్థకే కన్నం వేసిన ఉద్యోగిని ఆదివారం నారాయణగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సుల్తాన్ బజార్ ఏసీపీ కె శంకర్, ఇన్స్పెక్టర్ యు చంద్రశేఖర్లు మాట్లాడుతూ బషీర్బాగ్ చంద్రనగర్లో చెందినటువంటి మర్రి సాయి లక్ష్మణ్ గత 8 ఏళ్లుగా బషీర్బాగ్లోని శ్రీ సిద్ధి వినాయక జ్యువెలర్స్ అండ్ ఎక్స్పోర్ట్ ప్రైవేట్ లిమిటెడ్లో స్టాక్ ఇన్ఛార్జిగా పనిచేస్తున్నాడు. గత 2 నెలల క్రితం సాయి లక్ష్మణ్ డ్యూటీకి రాకుండా ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడంతో షాప్ యజమానికి అనుమానం వచ్చి ఆడిట్ నిర్వహించాడు. అందులో 28 తులాల బంగారం మిస్ అయినట్లుగా గుర్తించారు. దీంతో అనుమానం వచ్చిన యజమాని లక్షయ్ అగర్వాల్ నారాయణగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకుని సాయి లక్ష్మణ్ను అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించారు. దీంతో తాను దొంగతనానికి పాల్పడినట్లుగా ఒప్పుకున్నాడు. 28 తులాలతో పాటు 8 తులాల డైమండ్ నెక్లెస్ దొంగిలించి మనప్పురం గోల్డ్ లోన్లో తాకట్టు పెట్టినట్టుగా తెలిపారు. దొంగిలించినటువంటి బంగారాన్ని విక్రయించి తన ప్రియురాలితో దేవస్థానాలు, ఇతర ప్రదేశాలు తిరిగినట్టుగా ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి 3 తులాల బంగారంతో పాటు మనప్పురంలో తాకట్టు పెట్టిన డైమండ్ నెక్లెస్ను రికవరీ చేసినట్టుగా ఏసీపీ తెలిపారు. ఈ సందర్భంగా డిఐ డి నాగార్జున, డిఎస్ఐ జి వెంకటేష్, పోలీస్ సిబ్బంది అభిలాష్, సిహెచ్ అర్జున్ కుమార్, ఇతరత సిబ్బంది అందరూ కూడా పాల్గొన్నారంటూ కూడా చెప్తున్నారు. ఇది సో చూసారు కదా, దగ్గర దగ్గర 28 తులాల బంగారం అంటే దాంట్లో డైమండ్కి సంబంధించిన నెక్లెస్ కూడా దొంగిలించాడంటూ కూడా చెప్తున్నారు. 8 తులాల డైమండ్ నెక్లెస్, 28 తులాలు బంగారం. మొత్తం ఓవరాల్గా భారీగానే ఆ సంస్థలో ఉన్నటువంటి బంగారాన్ని, డైమండ్స్ని చోరీ చేసి తన ప్రియురాలి కోసం ఇంకా గోల్డ్, ఇంకా ఫైనాన్స్ కంపెనీలో తాకట్టు పెట్టి మరి ఆ డబ్బులు తీసుకొని టెంపుల్స్కి, టూర్లకి, ట్రిప్లకి తిరుగుతూ జలసాలు చేస్తున్నటువంటి సందర్భం. ఎట్టకేలకు ఏదో ఒక రోజు ఖచ్చితంగా చేసినటువంటి పాపానికి ఫలితం అనుభవించాలి కాబట్టి ఆ ఓనర్కి అనుమానం వచ్చి పోలీసులకు కంప్లైంట్ చేయడంతో పోలీసులు విచారణ చేశారు. దీంతో ఆ వ్యక్తి బయటపడ్డాడు. దీంతో ప్రియురాల కోసం సొంత సంస్థలోనే కన్నం వేసినటువంటి ఉద్యోగిగా ప్రస్తుతానికి వార్తల్లోకి ఎక్కాడు.